వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవా. ఈరోజు స్పెషల్ అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న కాన్స్టిట్యున్సీ ఏదంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పర్చూరు కాన్స్టిట్యున్సీ. ప్రజెంట్ పర్చూరు నుంచి ఏలూరు సాంబశివరావు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన టీడీపీ తరపు నుంచి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో కూడా 2014 ఎన్నికల్లో తొలిసారి టికెట్ దక్కించుకొని ఏలూరు సాంబశివరావు ఎమ్మెల్యే కావడం జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే మరోసారి 2019 ఎన్నికల్లో కూడా ఏలూరు సాంబశివరావు దగ్గుబాటి వెంకటేశ్వరరావుని ఓడించిన హిస్టరీ ఉంది ఆయనకు. సో ఆయన ఓడించి మరీ ఆ రోజు ఎమ్మెల్యే కావడం జరిగింది. ఇక ఆ తర్వాత వైసీపీ నుంచి అదే స్థాయిలో ఆయన కూడా లోకల్గా గ్రానైట్ బిజినెస్లు అయితే ఉన్నాయి. అదే స్థాయిలో ఆయన మీద ప్రెజర్ వచ్చినప్పటికీ ఎక్కడ వైసీపీలోకి వెళ్లకుండా అదే స్థాయిలో తన క్యాడర్ను కూడా హోల్డ్ చేసుకుంటూ వచ్చారు. ఇక ఈరోజు చూసినట్లయితే ఎడం బాలాజీని లాస్ట్ మీట్లో అక్కడైతే జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయోగాలు ఏ కాన్స్టిట్యున్సీలోనూ చేసి ఉండరు. పర్చూరులో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయోగాలు. సో ఈరోజు ఫైనల్గా ఎడం బాలాజీని తీసుకొచ్చి చీరాల్లో గతంలో పోటీ చేసి ఓడిపోయిన ఎడం బాలాజీని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి అక్కడ వైసీపీ అభ్యర్థిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు అనేక నెగోషియేషన్స్ తర్వాత. అయితే ఇలాంటి పరిణామాల క్రమంలోనే ఈరోజు పర్చూరు కూడా ప్రకాశం జిల్లాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక హాట్ సీట్గా మారబోతోంది. ఇక్కడ చూసినట్లయితే పర్చూరు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అద్దంకి లాంటి కాన్స్టిట్యున్సీస్కి ఎంత ప్రయారిటీ ఉందో ఆ పక్కనే ఉన్న పర్చూరుకు కూడా అంతే ప్రయారిటీ ఉంటూ వస్తుంది. ఎక్కువగా అక్కడ ప్రీడామినెంట్గా కమ్మ సామాజిక వర్గంతో పాటు కామ సామాజిక వర్గ ఓట్లు కూడా ఉన్నాయి. గెలుపోవటంలో నిర్ణయించే నిర్ణయాత్మక పాత్రలో ఆ ఓట్ బ్యాంక్ ఉందని అనుకోవాలి. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు పర్చూరు అనేది ఎప్పుడు కూడా ఒక హాట్ సీట్గా మారుతూ వస్తుంది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ దగ్గుబాటి ఫ్యామిలీ, గాది వెంకటరెడ్డి లాంటి వాళ్ళు కానీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు కానీ సుదీర్ఘకాలం అక్కడి నుంచి రాజకీయాలను శాసిస్తూ వచ్చారు. అలాంటి కాన్స్టిట్యున్సీలో ఈరోజు వరుసగా 2 సార్లు తన జెండా అయితే ఎగరేయగలిగారు, తన పార్టీ జెండా ఏలూరు సాంబశివరావు. అందుకే ఈరోజు ఆ సీటు ఆయన హ్యాట్రిక్ కొట్టబోతున్నారా అనే అంచనాలు కూడా వస్తున్నాయి. లెట్స్ సీ అసలు పర్చూరులో అటు ఎడం బాలాజీకి అండ్ దెన్ ఇటు ఏలూరు సాంబశివరావుకి మధ్య ఎలాంటి టఫ్ ఫైట్ నడుస్తోంది, ఎలాంటి ఫైట్కు పర్చూరు వేదిక కాబోతోంది అనేది కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో పర్చూరులో ఏలూరు సాంబశివరావు గెలుపును ఆపేదెవరు అంటూ కూడా ఇక్కడ మనం టైటిల్ పెట్టే ప్రయత్నం చేసాం. ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి, ఏలూరు సాంబశివరావు ఆయన టీడీపీలోకి ఒక యువనేతగా ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చాలా రకాల పరిశీలన తర్వాత చంద్రబాబు నాయుడు ఏలూరు సాంబశివరావు వైపు అక్కడ మొగ్గు చూపడం జరిగింది. ఎందుకంటే అది చాలాసార్లు వైసీపీకి ఒక టీడీపీకి ఒక టఫ్ కాన్స్టిట్యున్సీగా కూడా ఉంటూ వచ్చింది. గతంలో మనం చూసినట్లయితే అక్కడ నుంచి టీడీపీ తరఫున ఎవరైతే చంద్రబాబు నాయుడు తోడల్లుడు ఉన్నారో వెంకటేశ్వరరావు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు 2 సార్లు వరుసగా రిప్రజెంట్ చేస్తున్నారు. ఆ తర్వాత 2 సార్లు కాంగ్రెస్ నుంచి రిప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు. 85, 89లో టీడీపీ నుంచి ఆయన ఎమ్మెల్యే ఉన్నారు. ఆ తర్వాత రోజుల్లో గాదే వెంకటరెడ్డి ఆయన పూర్తి స్థాయిలో కాంగ్రెస్ నుంచి పలుసార్లు రిప్రజెంట్ చేస్తున్నారు. ఆ తర్వాత చూసినట్టయితే పర్టికులర్లీ వైఎస్ సీఎంగా ఉన్న 2 సార్లు కూడా 2004 అండ్ 2009 ఈ 2 సార్లు కూడా చంద్రబాబు నాయుడు మీద తిరుగుబాటు జెండా ఎగరేసి బయటికి వెళ్ళిన దగ్గుబాటి అక్కడి నుంచి ఎమ్మెల్యే కావడం జరిగింది. అది ఒక టఫ్ కాన్స్టిట్యున్సీనే అనుకోవాలి అది టీడీపీ యాంగిల్లో చూసినట్లయితే. సో అలాంటి కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఒక యువనేత జనంలో ఎప్పుడు కూడా అప్పుడు దాకా ఏలూరు సాంబశివరావు అనే ఒక క్యాండిడేట్ ఉన్నారని కూడా ఎవరికీ తెలియదు. 2014 ఎన్నికల కంటే ముందు పార్టీలో చాలా యాక్టివ్గా ఉన్నారు. యాక్టివ్ యూత్ లీడర్గా ఆయన జిల్లాలో దూసుకెళ్తూ ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో ఈయన పిక్ చేసుకొని మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఒక సాహసానికైతే తెరదీశారనుకోవాలి 2014 ఎన్నికల్లో. అయితే ఆ సమయంలో అందరి అంచనాలను కూడా పటాపంచలు చేస్తూ ఆ రోజున ఏలూరు సాంబశివరావు ఈజీగా టీడీపీ నుంచి ఎమ్మెల్యే కాగలిగారు. ఆయన ఎమ్మెల్యే అయి ఉన్నారు, పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది. అనేక రాజకీయ సమీకరణాలకు పర్చూరు వేదిక అవుతూ వచ్చింది. సో అదే ఏలూరు సాంబశివరావు 2019 ఎన్నికల్లో కూడా అక్క టికెటే దక్కించుకున్నారు. అదే సమయంలో మనం చూసినట్లయితే అటు వైసీపీ నుంచి ఆ రోజు దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీ చేయడం జరిగింది. పురంధేశ్వరి భర్త, ప్రజెంట్ బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరి భర్త. యాక్చువల్గా అక్కడ టికెట్ పురంధేశ్వరి కొడుకైన హితేష్కి ఇద్దాం అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి. బట్ లాస్ట్ మినిట్లో హితేష్ పౌరసత్వ సమస్య కారణంగా ఆ టికెట్ను ఆయన తండ్రికి ఇవ్వడం జరిగింది దగ్గుబాటికి. లాస్ట్ మినిట్లో దగ్గుబాటి అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. దెన్ దగ్గుబాటికి టికెట్ ఇచ్చిన కారణంగా రామనాథం బాబు లాంటి వాళ్ళు ఇన్ఛార్జ్గా ఉన్న వాళ్ళంతా కూడా పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. సో ఆ ఎన్నికల్లో దగ్గుబాటి చేతిలో ఏలూరు ఓడిపోతారనే అంచనాలు కూడా వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డికి ఒక వన్ సైడ్ వేవ్ కనిపించింది ఆ ఎన్నికల్లో. 151 సీట్లతోని జగన్మోహన్ రెడ్డి ట్రెండ్ సెట్ చేశారు గత ఎన్నికల సమయంలో. అలాంటిది ఎక్సెప్ట్ అద్దంకి కానీ ఎక్సెప్ట్ పర్చూరు కానీ, పర్చూరులో మాత్రం ఏలూరి మాత్రం మొదటిసారి ఎమ్మెల్యే ఉన్నారు, రెండోసారి టఫ్ అవుతుందేమోనని కూడా అందరూ లెక్కలు కట్టారు. అంత జగన్మోహన్ రెడ్డి వేవ్లో కూడా ఏలూరి ఆ రోజు దగ్గుబాటి ఫ్యామిలీని ఓడించి మరీ ఎమ్మెల్యే కావడం జరిగింది. అందుకే ఈసారి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్న అంచనాలు కూడా వస్తున్నాయి. అటు లోకేష్ పాదయాత్రను కూడా అదే స్థాయిలో ఆయన తన కాన్స్టిట్యున్సీలో హిట్ చేసి చూపించారు. అదే స్థాయిలో పార్టీని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈరోజు చూస్తుంటే అక్కడ ఎన్నికల అవకతవకలకు సంబంధించి ఏ స్థాయిలో ఆయన ఫైట్ చేస్తూ ఉన్నారు, గ్రానైట్ ఇష్యూస్కి సంబంధించి ఏ స్థాయిలో ఆయన కేసులు కూడా ఎదుర్కొన్నారు అనేది కూడా చాలా రోజులుగా చూస్తూ వస్తున్నాం. సో పర్చూరులో ఏలూరు సాంబశివరావు గెలుపును ఆపేది ఎవరు అంటూ కూడా మనం టైటిల్ పెట్టే ప్రయత్నం చేసాం.
అది కూడా ఎడం బాలాజీని ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాతే. అందుకు కారణాలు కూడా ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం నెక్స్ట్. ఇక్కడ చూసినట్లయితే పర్చూరులో ఏలూరి హ్యాట్రిక్ కొట్టబోతున్నారా అని మనం టైటిల్ పెట్టాం. ఇక్కడ చూస్తున్నాం గ్రాఫిక్స్లో టైటిల్ని కూడా. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. తనకి 2014 అంటే ఏలూరు సాంబశివరావు ఆ రోజు రాజకీయాలకే కొత్త. అది కూడా టీడీపీ నుంచి రాజకీయ రంగేట్రం చేశారు. సో అలాంటి ఒక టఫ్ టైంలోనే ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలవడం జరిగింది. అది కూడా రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఏపీలో జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో. సో అలాంటి టైంలోనే ఆయన గెలవడం జరిగింది. సో అదే ఫ్లో కొనసాగిస్తూ వచ్చి వైసీపీ వేవ్ ఉన్న 2019లో కూడా ఆయన గెలవగలిగారు. ఇక ఈసారి జగన్మోహన్ రెడ్డి తెర మీద తీసుకొచ్చిన ఒక వెండెట్టా పాలిటిక్స్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి పర్చూరు లాంటి చోట్ల చేతులు ఎత్తేసిన విధానం కావచ్చు, ఈ రోజున మూడోసారి ఆయన హ్యాట్రిక్ మూడోసారి గెలిచినట్లయితే హ్యాట్రిక్ అవుతుంది, హ్యాట్రిక్ కొట్టబోతున్నారనే టైటిల్ పెడతాం జరిగింది. ఇక్కడ ఒక ప్రత్యేక కారణం కూడా ఉంది. ఎందుకంటే అక్కడ ఎప్పుడైతే చీరాల్లో ఎమ్మెల్యేగా ఉన్న ఆమంచి ప్లేస్లో ఆ రోజు కర్ణం బలరాం టీడీపీ నుంచి గెలిచిన తర్వాత ఆయన బాలినేని వాళ్ళ సహకారంతో వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు. ఎందుకంటే అక్కడ స్థానికంగా ఆమంచి కృష్ణమోహన్తో ఉన్న ఆ వర్గ విభేదాలు పడలేక ఆ పోరుతోని హెడ్ఏక్ని ఫీల్ అయ్యి మరి ఆమంచిని చెక్ పెట్టేందుకే జగన్మోహన్ రెడ్డి వెంట ఆయన నడవడం జరిగింది కర్ణం బలరాం. ఇక అప్పటి నుంచి కూడా ఆమంచి ముందు నుంచి అనుకుంటూ వచ్చారు, తనకు అక్కడ టికెట్ దక్కదు అనుకుంటూ వచ్చారు. సో ఆ యాంగిల్లోనే వైఎస్ఆర్సీపీ కూడా పావులు గదుపుతూ వచ్చింది. అయినా కూడా అటు ఆమంచి వర్సెస్ బలరాం అన్న ఒక నెగోషియేషన్కి అయితే చీరాలు అనేక సార్లు వేదిక అవుతూ వచ్చింది. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే అంతే హఠాత్తుగా ఆమంచికి పర్చూరు టికెట్ని అనౌన్స్ చేయించారు. చాలా కన్విన్స్ చేసి పదే పదే పర్చూరు వెళ్ళాలంటూ కూడా సూచించిన పరిస్థితి ఉంది. పర్చూరు ఇన్ఛార్జిగా కూడా ఆమంచిని ప్రకటించిన పరిస్థితి ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం ఓకే అంటారు, బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఆమంచి నేను పర్చూరుని పోటీ చేయను, చీరాలు నా సొంత సీట్ అంటారు. అందుకు కారణాలు ఉన్నాయి. ఈరోజు చీరాల్లోనే ఆమంచి చేయించుకున్న సర్వేల్లో ఆయనకు వ్యతిరేక సర్వేలు వస్తూ ఉన్నాయి చాలా రకాలుగా. అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున ఆయన పర్చూరు నుంచి పోటీ చేస్తే తన ఓటమి ఖాయమని ముందే లెక్కలు కడుతూ వచ్చారు. అందులో కూడా ఏలూరు సాంబశివరావు గతంలో ఏదైతే దగ్గుబాటి వెంకటేశ్వరరావునే ఓడించిన హిస్టరీ ఉంది, అలాంటి దగ్గుబాటిని ఓడించిన హిస్టరీ ఉన్న ఏలూరు ముందు ఏమాత్రం కూడా అక్కడ సూట్ అవడు. ఏదైతే రాజకీయ సమీకరణాల్లో ఆమంచి ఫిట్ అయ్యే అవకాశం లేదు. అందుకే దట్టు చీరాల అనేది తన హార్డ్ కోర్ సీట్ కూడా. అందుకే ఈరోజు చీరాలను వదిలిపెట్టేందుకు ఆయన ఇష్టపడట్లా. ఇక లాస్ట్ మినిట్ వరకు జగన్మోహన్ రెడ్డి ఆయన కోసం ఎదురు చూశారు. ఆయన పోటీ చేసేందుకు కూడా ఇష్టపడలేదు, సస్మేరా అంటూ కూడా ఎదురు తిరిగే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే లాస్ట్ మినిట్లో ఎడం బాలాజీని తీసుకొచ్చి పర్చూరులో ప్లాన్ చేసే ప్రయత్నం చేశారు. ఈ ఎడం బాలాజీ ఎవరో కాదు, 2014 ఎన్నికల్లో అక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. 14 ఎన్నికల్లో ఆమంచి కృష్ణమోహన్ మీద టీడీపీ నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోవడం జరిగింది. సో అలాంటి ఎడం బాలాజీ ఈసారి పూర్తి స్థాయిలో మనం చూసినట్లయితే ఈ వైసీపీకి వెళ్ళి ఆయన అక్కడ టికెట్ తీసుకునే ప్రయత్నం అయితే జరిగింది, పర్చూరు టికెట్ తీసుకునే ప్రయత్నం అయితే జరిగింది. అయితే ఎడం బాలాజీ అనే అతను చీరాల్లో కొంచెం ప్రామినెంట్ పర్సనే కానీ వేరే పర్చూరుకి వచ్చేటప్పటికి అతను అక్కడ స్థానికుడు కూడా కాదు, అది కొత్త ఫేస్ అవుతుంది. దట్టు కూడా ఆయనకు అంత ఏలూరు సాంబశివరావుతో పోల్చుకున్నప్పుడు అంత జనంలో అంత సోలో ఇమేజ్ అయితే లేదని అనుకోవాలి ఎడం బాలాజీకి. కాకుండా సీనియరే, రాజకీయాల్లో సీనియర్ అయినప్పటికీ కూడా ఆ స్థాయిలో ఫోకస్ అయితే లేదు ఆయన మీద పర్చూరులో. సో అలాంటి ఎడం బాలాజీని ఇక్కడ అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా పర్చూరుకి రెడ్ కార్పెట్ వేసే ప్రయత్నం, ఏలూరు సాంబశివరావుకి పర్చూరులో రెడ్ కార్పెట్ వేసే ప్రయత్నం అయితే చేశారనుకోవాలి జగన్మోహన్ రెడ్డి. అందుకే మనం హ్యాట్రిక్ కొట్టబోతున్నారనే టైటిల్ని అయితే పెడతాం జరిగింది. అదేవిధంగా పర్చూరు టీడీపీలో ఫైర్ బ్రాండ్ ఏలూరి అంటూ కూడా మనం ఒక టైటిల్ ఇచ్చున్నాం. పర్చూరు టీడీపీలో ఫైర్ బ్రాండ్ అంటే యాక్చువల్గా చంద్రబాబు నాయుడు చాలాసార్లు మొన్న ఎన్నికలకు సంబంధించి తప్ప అనేక సార్లు అభ్యర్థులను అటు ఇటు షఫుల్ చేస్తూ ఉంటారు. ప్రకాశం జిల్లా ఎన్నోసార్లు ఈ షఫలింగ్కి వేదిక అవుతూ వచ్చింది. కానీ ఈసారి చూసినట్లయితే అదే అభ్యర్థిని ఒక కాన్స్టిట్యున్సీలో సుదీర్ఘంగా ఒకే అభ్యర్థిని కంటిన్యూ చేస్తూ రావడం అనేది ఒక నిజంగానే టీడీపీలో ఒక వింతనే చెప్పాలి. దట్టు చాలామంది సీనియర్ నేతలు ఆ టికెట్ ఆశిస్తున్నా సరే, ఇన్ కేసు ఇప్పుడు కూడా ఒక డౌట్ ఉంది. లాస్ట్ మీట్లో దగ్గుబాటి ఫ్యామిలీ పార్టీలోకి వచ్చినట్లయితే దగ్గుబాటి హితేష్కు ఆ టికెట్ ఇస్తారనే ప్రచారం అయితే ఎప్పటి నుంచో ఉంది పర్చూరు టికెట్ను. కానీ ఈరోజు దగ్గుబాటి హితేష్కు ఆ స్థాయిలో లోకేష్ లాంటి వాళ్ళతో యాక్సెస్ కూడా ఉంది. ఇక దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాత్రం తాను రాజకీయాల్లో ఉండనంటూ కూడా తేల్చి చెప్పేశారు. అయినా సరే చంద్రబాబు నాయుడు ఇంత స్టబ్బోరన్గా ఏలూరు సాంబశివరావుకు ఆ సీట్ని ప్రకటించారంటేనే ఏ స్థాయిలో ఏలూరి చంద్రబాబు నాయుడు దగ్గర గుడ్ లుక్స్లో ఉన్నారు, ఏ స్థాయిలో ఆయన మార్కులు కొట్టేశారు అనేది కూడా మనకు తెలుస్తుంది. ఇటీవలే ఏదైతే మండువారిపాలెంలో ఆయన మహానాడు నిర్వహించిన సమయంలో టీడీపీ 2022లో స్వయంగా ఏలూరే చంద్రబాబు నాయుడు కారును నడుపుతూ జనంలో కూడా తీసుకెళ్తూ పూర్తి స్థాయిలో మహానాడు ప్రాంగణానికి కూడా తీసుకెళ్లారు ఆయన. ఈవెన్ లోకేష్ యాత్రలో కూడా అదే స్థాయిలో భాగస్వామ్యం అయ్యారు. ఆ రకంగా చూసుకున్నట్లయితే ఒక ఫైర్ బ్రాండ్ ఇమేజ్ చాలా తక్కువ సమయంలో ఒక ఫైర్ బ్రాండ్, ఈవెన్ లైక్ బుజ్జి తరహాలోనే జనంలో ఉంటాడనే పేరుతో పాటు జనం ఇష్యూస్ని కూడా అదే స్థాయిలో సార్ట్అవుట్ చేస్తారనే పేరుతో పాటు ఒక ఫైర్ బ్రాండ్ ఎక్స్పోజర్ అయితే ఉంది ఏలూరు సాంబశివరావుకు. అదేవిధంగా చూసినట్లయితే దగ్గుబాటి ఫ్యామిలీనే ఓడించిన హిస్టరీ. యాక్చువల్గా గత ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల సమయంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆ రోజు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేయడం జరిగింది హితేష్ ప్లేస్లోని లాస్ట్ మినిట్లో.
కానీ దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి 4 సార్లు అక్కడి నుంచి ఎమ్మెల్యే అయిన హిస్టరీ ఉంది, మంత్రి అయిన హిస్టరీ ఉంది. అలాంటి దగ్గుబాటి వెంకటేశ్వరరావు 85 కానీ ఆ తర్వాత 89 టీడీపీ నుంచి గెలుచున్నారు ఆయన. 2004 అండ్ 2009 కూడా కాంగ్రెస్ నుంచి గెలుచున్నారు. అటు చూస్తే దగ్గుబాటి పురంధేశ్వరి కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అలాంటి ఒక హిస్టరీ ఉంది వాళ్ళ ఫాదర్ చెంచురామయ్యకి కానీ ఆ దగ్గుబాటి ఫ్యామిలీకి కానీ. అలాంటి చోటు నుంచి కూడా ఈ రోజున ఏలూరు గెలవగలిగాడు. దగ్గుబాటి లాంటి చంద్రబాబు నాయుడికి స్వయానా తోడలుడైన దగ్గుబాటి లాంటి లీడర్నే ఓడించగలిగారు అంటే సో అది ఆయనకు ఒక క్రేజ్ని అయితే సంపాదించి పెట్టింది అనుకోవాలి. ఆయన నమ్ముకున్న క్యాడర్లో కానీ అదేవిధంగా పర్చూరు లోకల్గా కానీ ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అనే అనుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే ఎడం బాలాజీ లేట్ ఎంట్రీ వైసీపీకి మైనస్సే. ఇందాక మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. అటు ఒక దశలో ఆమంచి పేరు వినిపించింది, ఆమంచిని బలవంతం చేసి ఆయన పోటీ చేయనని చెప్పారు. ఒక దశలో ఇన్ఛార్జిగా వైసీపీ ఇన్ఛార్జి టీడీపీకి వెళ్ళి మళ్ళీ తిరిగి రావడం జరిగింది దగ్గుబాటి ఓడిపోయిన తర్వాత. సో అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు రామనాథం బాబు కూడా ఒక దశలో టికెట్ ఇస్తారనే ప్రచారం జరిగింది. ఇక వీళ్ళందరినీ పక్కన పెట్టి లాస్ట్ మినిట్లో ఎడం బాలాజీని అక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి అద్దంకి తరహాలోనే సామాజిక వర్గ సమీకరణాలకి ఒక తెరదీశారని అనుకోవాలి. ఎందుకంటే అటుపక్క చూస్తే కమ్మ సామాజిక వర్గానికి పోటీగా ఇటు అనేక చోట్ల ఆయన ప్రయోగాలకైతే తెరదీస్తూ వచ్చారు. ఇది కూడా అలాంటి ఒక కొత్త ప్రయోగమే అనుకోవాలి. బట్ ఆ ప్రయోగం మాత్రం ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు కురిపించే అవకాశం అయితే కనిపించట్లేదు. సో ఎడం బాలాజీ దాదాపు ఎన్నికలకి ఇంకా నోటిఫికేషన్ రాబోతోంది అనుకుంటున్న ఈ సమయంలో ఆయన ఇంట్రడ్యూస్ చేయడం మాత్రం అది జగన్మోహన్ రెడ్డి ఒక ప్రయోగం అనుకున్నప్పటికీ కూడా ఆ ప్రయోగం మాత్రం ఒక విఫల ప్రయోగంగానే మిగిలే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. లైక్ మనం చూసినట్లయితే అందుకు కారణాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూసినట్లయితే పర్చూరు ప్రజల్లో ఏలూరుకి సోలో ఇమేజ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. మెజారిటీ మండలాల్లో పర్చూరులో ఏలూరు సాంబశివరావుకి ఒక సోలో ఇమేజ్ అయితే ఉంది. అందుకు కారణం కూడా ఉంది. మెజారిటీ మండలాలు మనం చూసుకున్నట్లయితే కారంచేడు అది స్వయంగా దగ్గుబాటి స్వగ్రామమే కారంచేడు మండలం కానీ అదేవిధంగా పర్చూరు కానీ అదేవిధంగా మార్టూరు లాంటివి కానీ ఇలాంటి చోట్ల వన్ సైడ్ ఎద్దనపూడి లాంటి మండలాలు వన్ సైడ్ వేవ్ అయితే వచ్చింది. గత ఎన్నికల్లో కూడా వన్ సైడ్ ఆయన వేవ్ని తెచ్చుకోవడం జరిగింది. సో అలా మెజారిటీ మండలాల్లో ఆయనకి అదే క్రేజ్ అయితే ఇప్పటికీ కొనసాగిస్తూ వస్తున్నారు ఆయన. కొన్ని చోట్ల ఒక చెనగంజాం లాంటి చోట్ల ఒక టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ కూడా ఈసారి మాత్రం వన్ సైడ్ వేవే అక్కడ కనిపించే అవకాశం ఉంది అనేది ఒకటి. ఎందుకంటే మెజారిటీ మండలాలు అన్నీ కూడా 6 మండలాలు ఉన్న మెజారిటీ మండలాలు అన్నీ కూడా ఈయన వైపే నిలబడ్డాయి. గత ఎన్నికల సరళిని మనం ఒకసారి చూసినట్లయితే సో ఈసారి కూడా చెనగంజాం లాంటి చోట్ల కారంచేడు మండలాల్లో చిన్న టఫ్ ఫైట్కి అది వేదిక అవుతున్నా బట్ ఈసారి మాత్రం వన్ సైడ్ వేవ్ టీడీపీ ఓట్ బ్యాంకుకి తోడు ఈసారి ఏలూరి ఓన్ చరిష్మా కూడా ఆయనకు ప్లస్ కాబోతోందని అంచనాలు అయితే వస్తున్నాయి. ఒక సోలో ఇమేజ్ ఉన్న నేతగా కూడా అపార్ట్ ఫ్రమ్ పార్టీ ఒక సోలో ఇమేజ్ ఉన్న నేతగా కూడా ఏలూరుకి గుర్తింపు ఉందని అనుకోవాలి. అదేవిధంగా మనం చూసినట్లయితే పర్చూరు ప్రజల్లో ఏలూరుకి సోలో ఇమేజ్ అంటూ కూడా చూసాం. అదేవిధంగా చంద్రబాబు గుడ్ లుక్స్లో ఏలూరు సాంబశివరావు పార్టీ ఇమేజ్కి అతీతంగా ఆయనకి సోలో ఇమేజ్ ఉన్నప్పటికీ కూడా పార్టీ అధిష్టానం కూడా అదే స్థాయిలో ఒక యువనేతని పైకి తీసుకురావడం ఆయనకి టికెట్ ఇవ్వడం అందులో కూడా చాలామంది ప్రకాశం జిల్లా నుంచి చాలామంది ఆస్పిరెంట్స్ బరిలో ఉన్నప్పటికీ 14లో ఏలూరు సాంబశివరావుని గుర్తించి ఆయన పైకి తీసుకురావడం రాజకీయాల్లో లిఫ్ట్ ఇవ్వడం కానీ ఆయనకి టికెట్ ఇవ్వడం వరుసగా దగ్గుబాటి మీద కూడా ఒక సాహసం చేసే ప్రయత్నం చేయడం చంద్రబాబు నాయుడు. సో పార్టీ అధిష్టానం ఏ స్థాయిలో ఏలూరుని ఓన్ చేసుకుంది అంటానికి ఇది ఒక ఉదాహరణనే అనుకోవాలి. సో ఆయనకి చంద్రబాబు నాయుడు గుడ్ లుక్స్లో కూడా ఉంటూ వచ్చారు ఎప్పుడు కూడా. అందుకే ఎగ్జాంపుల్స్ కూడా మనం చెప్పుకున్నాం. అందుకే మనం ఈసారి చూసినట్లయితే సో ఆయనకు వన్ సైడ్ వే ఉంది. ఎడం బాలాజీ లేట్ ఎంట్రీ కూడా ఆయనకు ప్లస్ కాబోతోంది. దగ్గుబాటి ఫ్యామిలీని ఓడించిన హిస్టరీ కూడా ఆయనకు ఒక సోలో ఇమేజ్ ఒక ఫైర్ బ్రాండ్ ఇమేజ్ని అయితే తెచ్చిపెట్టింది. సో అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే పర్చూరులో ఏలూరు హ్యాట్రిక్ సాధ్యం కాబోతోంది. మరోసారి తిరుగులేని నేతగా ఏలూరు సాంబశివరావు అక్కడ టీడీపీ జెండా ఎగరైపోతున్నారని కూడా లోకల్ సర్వేల్లో కూడా స్పష్టమవుతూ వస్తుంది. అందుకే ఇక్కడ చూసినట్లయితే మనం పర్చూరులో ఏలూరు సాంబశివరావు గెలుపును ఆపేదెవరు అనే టైటిల్ కూడా ఇవ్వడం జరిగింది. నిజంగా ఆయన గెలుపైతే ఈసారి నల్లేరు మీద నడకే అనుకోవాలి, పెద్ద నెగోషియేషన్స్కు తావు ఇవ్వకుండా. ఎందుకంటే ఎడం బాలాజీ లేట్ ఎంట్రీ కావచ్చు, ఆయన అక్కడ కొత్త అభ్యర్థి కావడం కావచ్చు వైసీపీ వైపు నుంచి, ఆల్రెడీ 2 సార్లు ఏలూరు తన మార్క్ని అక్కడ క్రియేట్ చేయడం కావచ్చు. ఈసారి మాత్రం పూర్తిగా ఈ అంచనాలు అన్నీ కూడా టీడీపీ వైపే వస్తున్నాయి. ఈవెన్ టీడీపీ చేయించుకున్న సర్వేల్లో కూడా అదే అంశం స్పష్టమవుతూ వస్తుంది. ఆల్మోస్ట్ ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి పర్చూరులో కూడా చేతులు ఎత్తేసినట్టే అనుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి వన్ సైడ్ వే వచ్చిన మొన్నటి ఎన్నికల్లో సైతం 2019 ఎన్నికల్లో సైతం ఈజీగా ఏలూరు గెలుచున్నారు దగ్గుబాటి లాంటి అతనికి చెక్ పెట్టి. సో ఈసారి కూడా ఆయన గెలుపుని ఆపే ప్రసక్తే లేదు. దట్టు అంత స్ట్రాంగ్ అభ్యర్థిని ఓడించిన ఏలూరుకి ఎడం బాలాజీని ఓడించడం అనేది పెద్ద లెక్క అయితే మనం అనుకోలేం. సో అలాంటి సిచ్యువేషన్స్ నడుమ ఇలాంటి రాజకీయ సమీకరణాల నడుమ ఈ రోజున పర్చూరు సీటు అనేది ఒక హాట్ సీటుగా మారబోతోంది అనేది వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.